మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎకో ఫ్రెండ్లీతో 99 అడుగుల మహాద్భుతమైనటువంటి మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. నమస్తే. ఈ వినాయక చవితికి మన గుంటూరులో ఒక మహాద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు. మన గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లో 99 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎకో ఫ్రెండ్లీతో 99 అడుగుల మహాద్భుతమైనటువంటి మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. ఇది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం 99 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మాత్రమే కాదు, చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోబోయే ముందు సాధారణంగా ఎత్తైన విగ్రహాలు మనం గనక చూస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తైన విగ్రహం కాబట్టి దాన్ని బీట్ చేసే విధంగా ఒక పోటీతో అయితే ఈ విగ్రహాన్ని నిర్మించలేదండి. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ, ప్రకృతికి సంబంధించి చేసినటువంటి ఒక పూజ కాబట్టి పూర్తిగా మట్టిని 16 టన్నుల మట్టిని పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొచ్చి చాలా చిత్తశుద్ధిగా పవిత్రంగా తయారు చేస్తున్నారు ఈ విగ్రహాన్ని. సో ఇక్కడ ఇంకా చాలా మహాద్భుతాలే ఉన్నాయి ఈ విషయాలు. అవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లోపల విగ్రహం చూడబోయే ముందు ఒక్కసారి విగ్రహం సైజ్ మనం కంపేర్ చేస్తే పక్కనే 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నాయండి. ఆ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ని కంపారిజన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్ గా సేమ్ హైట్ ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ దానికి బయట ఉన్నటువంటి యాగశాల 21 రోజులు అద్భుతంగా జరగబోతుంది ఈ పండుగ. ఈ యాగశాల చూస్తే ఈ యాగశాల ఏదైతే మనకి పురాణాల్లో చెప్పే విధంగా అలానే రూపొందించారు. ఇక్కడ వాడినటువంటి ఈ కర్రలు గాని ఇవన్నీ కూడా పూర్తిగా ఈ ఫస్ట్ టైం ఎక్కడ వాడకుండా కాకుండా డైరెక్ట్ గా మనకి చెట్టు నుంచి తీసుకొచ్చి ఇక్కడ యాగం జరుపుతున్నారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. విగ్రహం ఎలా ఉంది ఏంటి, అందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. త్రిముఖంగా ఉన్నటువంటి గణనాథుడు ఆదిశేషుడిపై నిలబడ్డాడు. చాలా అద్భుతంగా ఉంది. మట్టితో ఇంత అద్భుతంగా విగ్రహాన్ని తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ చేసి ఉండరు. ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం పూర్తిగా ప్రకృతిని ఉద్దేశించి ఎకో ఫ్రెండ్లీని ఉద్దేశించి మట్టి గణపతిని తయారు చేశారు. అక్కడ మనం డీటెయిలింగ్ అనగా చూసుకుంటే ఆ పంచకట్టు గాని, ఆ ఫింగర్స్ చేతికి సంబంధించి గాని, ఆ 3 మొహాలు గాని చాలా అద్భుతంగా కవర్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గద కూడా చాలా అద్భుతంగా షేప్ చేశారు. నిజంగా మట్టితో ఇంత అద్భుతమైనటువంటి విగ్రహం తయారు చేస్తారని చెప్పేసి ఎవరు అనుకోరు. చాలా మంది కూడా విగ్రహంలో అందాన్ని చూస్తారు. అందాన్ని చూస్తే మనకి ఆ పవిత్రత రాదండి. మట్టితో తయారు చేసి చేయాలి పూజ, ఆ విధంగానే పవిత్రత వస్తుంది. ఇప్పుడు మనకి వినాయకుడు ముందు ఉండేటువంటి వాహనం మూషికుడు. మూషికుడిని కూడా చాలా పెద్ద మూషికుడు. అంత పెద్ద వినాయకుడికి ఈ మాత్రం ఉండాలి. 99 అడుగుల మహాగణపతికి ఈ మాత్రం మూషికుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. చిన్న లడ్డు పట్టుకొని క్యూట్ గా ఉన్నాడు. ఇక్కడ ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి. మొత్తం ఒక చాపర్ తీసుకొచ్చి నిమజ్జనంలో ఒక చాపర్ హెలికాప్టర్ ద్వారా ఇక్కడ నిమజ్జనానికి ఒక పెద్ద ప్లానింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు వేల మంది, ఒక 30 నుంచి 60 వేల మంది వచ్చే విధంగా ఒక ప్లాన్ చేశారు. వాళ్ళకి నిమజ్జనానికి సంబంధించి ఎక్కువ మంది అటెండ్ అవుతారు కాబట్టి దాన్ని ప్రత్యేకించి ఒక ఆదివారం పూట పెట్టారు. మనతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారితో మాట్లాడదాం. నరేంద్ర గారు, అసలు ఇండియాలోనే ఇంత అద్భుతం మళ్ళీ ఎక్కడ చూడలేము. ఇక్కడ గొప్ప విషయం అంటే ఎత్తైన విగ్రహం తయారు చేయడం కాదు, ఎకో ఫ్రెండ్లీ మట్టితో తయారు చేశారు. బొమ్మలో పవిత్రతను చూశారు. అసలు చాలా అద్భుతాలు ఉన్నాయి. ఏం చెప్తారు ఓవరాల్ గా అంటే అండి, ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు 1 అడుగు పెట్టని, ఒకళ్ళు 10 అడుగులు పెట్టండి, 20 అడుగులు పెట్టండి, 100 కాదు, మాకన్నా ఎక్కువ మీరు 200 అడుగు పెట్టండి. మట్టితో ఎకో ఫ్రెండ్లీగా పెట్టాలనేది మా ఆశయం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతరించిపోవాలనేది ఒక ఇదన్నా చూసన్నా ఇన్స్పైర్ అయ్యి చిన్నది పెట్టినా పెద్దది పెట్టినా ఇలా మట్టితో పెడితే ఎకో ఫ్రెండ్లీగా బాగుంటుందన్న ఒక్క మెసేజ్ ని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం ఇంత పెద్ద సాహసమే అని చెప్పాలి. సాహసమే చేసాము. దానికి తగ్గ ప్రతిఫలం కూడా మా ఆయనకి ఇప్పుడు కనపడుతుంది. మీకు తెలిసాము. సరే, ఇది చూస్తే మట్టి పూర్తిగా గంగా జలం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటిది. గంగా నదిలోది 16 టన్నులు అని చెప్పి చెబుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చారు? వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చామండి. 16 టన్నుల ప్యూర్ మట్టి ట్రైన్ లో ప్యాకెట్స్ రూపంలో, ఒక్కొక్క ప్యాకెట్ 25 kgs ఉంటుంది. అన్ని అయిపోయినాయి. చూడ లాస్ట్ లో కొన్ని ప్యాకెట్స్ మాత్రం మిగిలింది. ఆ విధంగా ప్యాకింగ్ తో వస్తుంది అనమాట మట్టి. అదంతా చేవిట్టి ఓన్లీ మట్టితోనే, మట్టి మనం వాడింది గడ్డి, మన పొట్టు అంటారు కదండి, వరి పొట్టు ప్లస్ దాన్ని నాచు, ఇవన్నీ యూస్ చేసి తయారు చేసిన విగ్రహం అండి.
ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడైనా సరే పై నుంచి కింద వరకు ఎక్కడ యూజ్ చేసింది లేదు. నిపుణులైన కార్మికులను తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారండి? వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హైదరాబాద్. ఎంతమంది? 150 మంది అండి. మొత్తం 3 నెలలు కష్టపడి పనిచేశారు. విడతల వారీగా, దశల వారీగా, ఎవరి వర్క్ వాళ్ళది. ఇప్పుడు ఈ కర్ర వర్క్ చేసే వాళ్ళు ఒకళ్ళు, అది కట్టే వాళ్ళు ఒకళ్ళు, స్ట్రక్చర్ కట్టే వాళ్ళు ఒకళ్ళు, మట్టి పూసే వాళ్ళు ఒకళ్ళు, గడ్డి చుట్టే వాళ్ళు ఒకళ్ళు, అట్లా టీమ్స్ గా వచ్చి మాకింత గొప్ప విగ్రహాన్ని తయారు చేశారండి. నగేష్ గారు ఆర్టిస్ట్ అండి. ఆయన్ని మట్టి మనిషి అంటారు. అతను యాక్చువల్ అతని బిరుదు కూడా ఉంది, మట్టి మనిషి అని. అతను కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మట్టి విగ్రహాలు పెడుతూనే ఉన్నాడండి. అతని వల్ల మాకు ఇది సాధ్యపడింది. అతనికి మీ సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నగేష్ గారికి. సార్, ముఖ్యంగా వినాయక చవితి అంటే మనకి లడ్డు గుర్తొస్తుంది. ఎన్ని కేజీల లడ్డు? మనం 99 కేజీల లడ్డు అండి. అది కూడా భారీ ఊరేగింపుతో తీసుకొని వస్తాం ఇక్కడికి. వారం ముందు వస్తుంది మనకి లడ్డు. అంటే 21 days మనం ఆ లడ్డు పెట్టాలంటే అది పాడైపోతుంది అనమాట. సో 1 week ముందు మన ఇన్నర్ రింగ్ రోడ్ సార్ అక్కడ స్టార్టింగ్ నుంచి మంచిగా భారీ ఊరేగింపుతో లడ్డుని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. విశిష్ట పూజలు అందుకున్న తర్వాత ఎవరు దక్కించుకుంటారనేది అది ఇక దేవుడు అనుగ్రహం. చూద్దామండి ఆ రోజు. సరే, ఈ విగ్రహం చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక కలరింగ్స్ వేసిన తర్వాత కలర్స్ ఏ కలర్స్? వాటర్ కలర్స్ అండి, ప్యూర్ వాటర్ కలర్స్, నో పెయింట్, ఓన్లీ వాటర్ కలర్స్. కావాలంటే మీరు రండి, ప్రత్యేకంగా దానికి స్టోరీ కూడా తీసుకోండి. వాళ్ళు మీ ముందు మిక్స్ చేస్తారు, వాళ్ళే వెళ్ళి బ్రష్ చేస్తారు పైన. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి విగ్రహం మాత్రం. సో ఇది చూడడానికి నాకు తెలిసి వేలల్లో వస్తారు. మీరు ఎంతమందిని ఎస్టిమేట్ చేస్తున్నారు? లక్షల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లక్షల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చుట్టుపక్కల గుంటూరేనే కాదండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, మన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కానీ భక్తులు తరలొచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం. బారికేడింగ్ సిస్టమ్, లేడీస్ సెక్యూరిటీ, వాళ్ళు నీట్ గా బయటికి వెళ్ళడానికి, మన బయటికి రాగానే ప్రసాదాలు, సరదాగా ఎంజాయ్ చేయడానికి సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి ఒక ఆట విడుపు, ఒక జాతర అనుకోండి, ఒక జాతర లాగా మనం ఇక్కడ అన్ని తయారు చేసి పెడుతున్నాం. మొత్తం 21 రోజులు. 21 రోజులండి. నెక్స్ట్ మంత్ 25వ తారీఖు నిమజ్జన కార్యక్రమం. అది కూడా ఫైర్ ఇంజన్ సాయంతో చేస్తామండి. ఒక 2-3 hours పడుతుంది అనమాట మొత్తం కరగటానికి. ఆ కరిగిన మట్టి కూడా దాంట్లో తులసి మొక్క పెట్టి భక్తులకు పంచే విధంగా అది కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. తులసి మొక్క పెట్టిస్తే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెంచుకునేది తులసి మొక్క. మేమిస్తే మా విధంగా ఇట్లా అమరావతి మహాగణపతి వాళ్ళు ఇచ్చారు అన్న ఒక పేరు కూడా ఉంటుందని చెప్పి అది కూడా ప్లాన్ చేస్తున్నాం. నిమజ్జనం రోజు పూల వర్షం లేదంటే నీటితో అభిషేకిస్తున్నారని చాపర్ తో విన్నాను. నిజమేనండి. 9 పవిత్ర నదుల నుంచి నీళ్లు తేవడం జరుగుతుంది. పైన టాప్ అప్పటికి మేము 2 days ముందే దాన్ని తీసేస్తాం. చాపర్ తోనే అభిషేకం చేసి స్వామివారికి మేము ఎలా స్వామివారికి బాయ్ చెప్దాం అనుకున్నాం ఆ విధంగా ఆ రోజు ఏర్పాట్లు ఆ రోజు చాలా ఘనంగా అద్భుతంగా ఉంటాయండి. విగ్రహాన్ని చూడడానికి వచ్చిన భక్తులకి మనం తిండి పెట్టకుండా పంపించాం. మనకి పూజలు అది చాలా ముఖ్యమైనది. సో ఎంతమందిని ఎస్టిమేట్ చేస్తున్నారు? మేము ప్రతిరోజు అండి ఎంతమంది భక్తులు వచ్చినా ప్రతి భక్తుడికి తీర్థ ప్రసాదం అనేది ఇక్కడ ఉండేయండి. అవైతే ఏర్పాట్లు చేసాం మంచిగా. అటువంటి విషయంలో ఎటువంటి లాస్ట్ రోజు మాత్రం మేము అనుకుంటున్నాం, మా వాళ్ళేదో మేమైతే ఒక 30,000 మంది వస్తారేమో అన్నదానానికి అనుకుంటున్నాం. కొంతమంది చెప్పడం అయితే 30,000 మీకు సరిపోదు, మీరు చాలా పెట్టాల్సి వచ్చింది అంటే పర్లేదు మేము పెడతాం దేవుడి భక్తితో. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు కాదనకుండా ప్రతి ఒక్కరికి మేము ఆ రోజు భోజనం పెట్టి పంపిస్తామండి. చిన్న విగ్రహాలు పెట్టి ఒక గల్లీలో చేస్తేనే చాలా బాధ్యతగా ఫీల్ అయిపోయి టెన్షన్ వస్తూ ఉంటది ఏ కార్యక్రమం ఎలా జరుగుతుంది. సో ఇన్ని వేల మంది, మేబీ లక్షల మంది వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇంత మందిని హ్యాండిల్ చేయడం అసలు ఎలా అనిపిస్తుంది? ఉందండి, ఇదంతా ఇంత కృషిరాట నేను ఒక్కని కాదండి, మా కమిటీ సభ్యులు, మా టీము, మా ఒక్కడితో అయ్యే పని కాదండి. మా టీము ప్రతి ఒక్కరు ఒక బాధ్యతను తీసుకున్నారు. ఆ బాధ్యత అంతా సక్రమంగా నిర్వహించిన తర్వాతే మాకు ఇంత అద్భుత దృశ్యం అనేది ఇక్కడ ఆవిష్కరణ అయింది. సో ఇక విగ్రహం సంబంధించి ప్రత్యేకతలు ఏమైనా చెప్పాలనుకున్నారు? అదే టోటల్ గా మట్టి ఎక్కువ ఫ్రెండ్లీ మట్టి గణపతి. దీనికి మనం పెట్టుకున్న పేరు త్రిముఖ నాగ మహాగణపతి అని నామకరణం చేసాం స్వామివారికి. మన ఎంపీ గారితో అది పోస్టర్ కూడా మేము ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆయన కూడా మంచి ఆలోచన చేశారమ్మా, నేను కూడా ఖచ్చితంగా ఒక రోజు ప్లాన్ చేసుకుని మీ దగ్గర అని కూడా అన్నారు సార్ కూడా. సో విగ్రహం అయితే ఈకో ఫ్రెండ్లీ, అది విశిష్టత, ఇంకా అదే మెయిన్ విశిష్టత. సో మరి ఒక మోటోతో వర్క్ చేసినప్పుడు దాన్ని దేనికో దానికి అంకితం చేసే మనస్తత్వంతోనే చేస్తూ ఉంటారు. మీరు దేనికి అంకితం చేస్తారు? మన కొత్తగా ఏర్పాటు మన రాజధానికి, మన అమరావతికి, మా మహావినాయకుడిని అంకితం చేద్దాం. మామూలుగా చిన్న విగ్రహాలకే పెద్ద గెస్ట్లను పిలవాలని ప్లాన్ లో ఉంటాం. సో ఇంత పెద్ద మహాగణపతి ఇండియాలోనే లేదు. గెస్ట్లు ఎవరు అనుకుంటున్నారు? మేము ట్రై చేస్తున్నాం సార్. మన ఐటీ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా ఆయన వస్తే ఇంకా ఈ మన గణపతికి ఇంకా మంచి పేరు వస్తుంది, ఇంకా బాగా పబ్లిసిటీ అవుతుంది అనుకుంటున్నాము. దేవుడి వల్ల ఆ కార్యం కూడా ఆయనే జరిపిస్తాడు, మేము జరిపించే పని ఏం లేదు. దానికి తోడు అమరావతి అని ఇందాక అంకితం ఇచ్చామన్నాం. మోదీ గారే పవిత్ర జలాల నుంచి మట్టి కానీ నీళ్లు కానీ తీసుకొచ్చి అట్లా మన రాజధాని మీద చేశారు. అదే విధంగా 9 పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చి మేము కూడా మా స్వామివారికి చేసి దాని తర్వాత స్వామివారిని
మన అమరావతికి అంకితం చేస్తాం. నాకు తెలిసి ఇండియాలోనే ఎక్కడ లేదు, అది కూడా కొత్తగా రాబోయే రాజధాని అమరావతికి ఇది అంకితం చేయడం నిజంగా గొప్ప విషయం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తగా ఏర్పడబోయే రాజధానికి ఇంతటి మహా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో నరేంద్ర గారు వారి టీం అందరూ కూడా దాదాపు 99 అడుగులండి. ఇక్కడ ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చాలా అద్భుతంగా చిత్తశుద్ధితో, హైట్ ఉండాలి లేదంటే హడావుడి చేయాలి ఇదంతా కాదండి, కేవలం పవిత్రతతో చిత్తశుద్ధితో 99 అడుగుల మట్టి విగ్రహం, ఎకో ఫ్రెండ్లీ, ఇండియాలోనే ఎక్కడా లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హోసన్నతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.